రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కన బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం. పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేని వాళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పు ఉందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు, ఉరికిపోతారాడ నిలబడతారు, ఈ లెక్క తప్పు అంటారు. చూపిత్రా నేను దగ్గరకు పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పు ఉందో చెప్పడం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో, విద్య, ఉద్యోగంలో, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మానదట చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు 27% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది. విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలామంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిండ్రు అని అంటే, ఉన్నతాధికారులు అయ్యిందంటే ఆ రిజర్వేషనే కదా. ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనే ఎవడైనా తొండి వాదన్నో మొండి వాదన్నో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ వస్తుండేనా? ఈనాడు నేను చేసిన లెక్కను తప్పు పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా 42% రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా. దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి. ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి 42% రిజర్వేషన్లు పెంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన, మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది. వాళ్ళ హక్కులను కాలరాయాలి, వాళ్ళ గొంతును నులిమేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా? చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క 51%. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న చేసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, కులగణన సర్వేలో 56.33% లెక్క తేల్చి దాదాపుగా 6% పెంచి నేను లెక్క చూపించిన. చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది 21% అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో 15.28% అని లెక్క తేలింది. ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈరోజు ఆ లెక్కను తప్పంటుండ్రు. ఒకవేళ ఈ లెక్కన పక్కన పెడితే మీకు 42% రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు. ఇది ఒక కుట్ర. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టారు. మన బీహార్లో చెప్పిండు, నిన్న గుజరాత్లో చెప్పిండు, మేము తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం, బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం, 50% నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం, చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దానికి మొట్టమొదటి పునాది రాయి ఈరోజు తెలంగాణలో పడ్డది. దీని ఆదిలోనే, దీని పురిటిలోనే గొంతు నొక్కాలని కొంతమంది కుట్ర చేస్తుండ్రు. కుట్రదారులను తిప్పుకొట్టండి సోదరులారా. మీ శక్తిని, మీ యుక్తిని ప్రదర్శించండి, నాకు అండగా నిలబడండి. నేను చేసి చూపిస్తా. 42% రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడతా. అదే కాదు, ఈరోజు పద్మశాలీలు ఇక్కడనే కాదు, మహారాష్ట్ర ఎన్నికలలో నన్ను ప్రచారానికి పిలిచిండ్రు, సోలాపూర్ పిలిచిండ్రు. నాకు అర్థం కాలేదు, సోలాపూర్లో నాకేమున్నది, నన్నెందుకు పిలుస్తారని. ఆడికి పోతే
మా పద్మశాలి సోదరులు మార్కండే భవన్కు తీసుకెళ్ళిండ్రు. అక్కడ ఎవరు గెలవాలన్నా మా సోదరులే. ఈరోజు సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే మా పద్మశాలి సోదరులు ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు మా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన సోదరులు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అడిగినారు, సార్ మేము 100 ఏళ్ళ పైన అయింది ఇక్కడికి వచ్చి, మా రాకపోకలు మా సుట్టరికాలు ఉన్నాయి, మేము పిల్లల్ని ఇచ్చుకున్నా చేసుకున్నా, మాకు ఫంక్షన్లకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు, మీరు సాయం చేయండి అని అడిగినారు. కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రాలే, రమ్మని చెప్పిన. ఈరోజు వేదిక మీద నుంచి ఆ సోలాపూర్లో మార్కండే భవనం నిర్మించుకోవడానికి 1 కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. సోలాపూర్లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండే భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా. ఎందుకంటే ప్రణితి షిండే ఒకప్పుడు మన గవర్నర్గా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే గారు, వారి కూతురు ఈరోజు ఎంపీ అక్కడి నుంచి, వారు కూడా నన్ను అడిగినరు, తప్పకుండా అక్కడ 1 కోటి రూపాయలు ఇచ్చి మార్కండే భవనాన్ని నిర్మిద్దామని తెలియజేస్తున్నా. ఇదే కాదు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లీ నన్ను ప్రచారానికి పిలిచిండు. ముంబైలో మనకేముందయా పోవడానికని నేను అనుకున్నా. అక్కడికి పోగానే మన పద్మశాలి సోదరులు వచ్చిండ్రు. అక్కడ కూడా మార్కండే భవనం ఉంది, మార్కండే మందిరం ఉంది. మా పద్మశాలి సోదరులు నేను అడిగితే, ఇక్కడ నన్ను ఎప్పుడు గెలిపించేది మీ తెలంగాణ పద్మశాలి సోదరులే, అందుకే నిన్ను ఎన్నికల ప్రచారానికి పిలిచినామని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే పుత్రుడు ఆదిత్య ఠాక్రే చెప్పడం జరిగింది. ఇవాళ సోలాపూర్ అయినా, భివాండి అయినా, సూరత్ అయినా, వర్లీ అయినా, ఇవాళ సిరిసిల్ల అయినా మా సోదరులు అనుకుంటేనే ప్రజాప్రతినిధులుగా అయ్యే శక్తి మీ దగ్గర ఉన్నది. మీ శక్తి కూడగట్టుకోండి, రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి. వాటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. సోదరులారా, మీరందరూ యునైట్ కాండి, మీరందరూ ఏకమై ఆలోచన చెయ్యండి. మీ మేధావులతో ఒక కమిటీ వేసుకోండి. మీ పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, మన కుల వృత్తి కోసం, మన చేతి వృత్తుల కోసం ఏ రకమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి, ఏ రకంగా స్కిల్స్ని మనం నేర్పించాలి, ఏ రకంగా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీ సామాజిక వర్గంలో ఉన్న ఐఏఎస్లను చదువుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళ ఆలోచన తీసుకోండి. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురండి. ఖచ్చితంగా మీకోసం నిధులు కేటాయించి మీకోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నేనున్నప్పుడు మీరు ఈ పనులు చేయించుకోకపోతే మీకు జీవితంలో మళ్ళీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించరు. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఖచ్చితంగా పట్టుదలతోనే ముందుకు నడవండి. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. రాజకీయాలలో కానీ, ఉద్యోగ ఉపాధిలో కానీ మీకు అండగా నిలబడతా. సోదరులారా, ఇప్పుడు మురళి చాలా విషయాలు ప్రస్తావించండి. వాటన్నిటికీ మా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, మా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక సమీక్ష చేయమని నేను సూచన చేస్తున్నా. మీ తరఫున ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వారితో చర్చించండి. అందులో 100% చేయగలిగిన ప్రతి పనిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, ఇంత ఓపికగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అండగా నిలబడి కులగణను ముందుకు తీసుకెళ్ళడానికి తప్పన్నోళ్లను వంగబెట్టి ఒక గుద్దండి. ఎందుకంటే ఇది తప్పు అంటే మీకు 42% రిజర్వేషన్ రాదు. ఇది తప్పు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మీ హక్కును కోల్పోతారు. రేపు బడ్జెట్లో రావాల్సిన నిధులు కూడా రావు. అందుకే సోదరులారా, మీరందరూ గట్టిగా నిలబడండి, మనకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.